రసాయన సేద్యం నేపథ్యంలో పంట భూములన్నీ నిర్జీవంగా మారాయి. వీటన్నిటినీ పునరుజ్జీవం చేసేందుకు రైతు సాధికార సంస్థ ముందుకొచ్చింది. నవధాన్యాలతో నేలతల్లికి పోషకాలందించే విధంగా ప్రణాళికలు చేసింది. వీటిని తొలకరికి ముందు సాగు చేసి రైతులంతా లబ్ధి పొందేలా కార్యాచరణ చేసిన సంస్థ క్షేత్రస్థాయిలో అమలు చేస్తోంది. రైతు శశికాంత్ 9 ఏళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో తనకున్న భూమిలో ఏటా పలు రకాలైన పంటలు పండిస్తూ తొలకరికి ముందు నవధాన్యాలతో కలిపి పిఎండిఎస్ సాగు కొనసాగిస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు శశికాంత్. మాది ముట్లూరు గ్రామం, వటిచెరుకూరు మండలం. నేను ఈ ప్రధానంగా ఈ చేలో మిర్చి వేస్తాను. అంతకుముందు మినుము కానీ లేదా పెసర కానీ వేసేవాడిని. నేను మిర్చి పంటని వచ్చేసి 9 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయంలోనే చేస్తున్నాను. ఈ మిర్చి వేయడానికి ముందుగానే పిఎండిఎస్ వేస్తాను. దీనిలో భాగంగా సంస్థ సమకూర్చిన నవధాన్యాలతో కలిపి 30 రకాల విత్తనాలను 3 ఎకరాల్లో వేసుకున్నారు. ఈ పంటలకు అవసరమైన సమయాల్లో ప్రకృతి పద్ధతిలో పేర్కొన్న విధంగా పోషకాలు అందించారు. దీంతో పాటు జిగురు అట్టలు ఏర్పాటు చేసి పురుగులను కట్టడి చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యలో వర్షాలు కురవకపోయినా నేలలోని తేమ ప్రభావంతో పంట ఏపుగా పెరిగింది. మే నెల 5వ తారీఖు పిఎండిఎస్ విత్తనాలు 38 కేజీలు నేను చిమ్మాను. అంటే ఒక్కొక్క ఎకరానికి 12 కేజీలు సూచించారు. నేనేంటంటే ఇది మెట్ట ఏరియా, అందులో వర్షం లేదు, నేల బాగా బెట్టగా ఉంది. గ్యాప్లు ఏమైనా వస్తాయేమో. అంతకు ముందు సంవత్సరం అయితే నేను కలుపుతో బాగా ఇబ్బంది పడ్డాను. ఈ కలుపు అనేది రాకుండా ఉండాలంటే నేలని తొందరగా కవర్ చేయాలనే ఉద్దేశంతో 3 కిట్లు వేయడం జరిగింది. అంటే 36 కేజీలు అనేది నేను ఈ నేలలో వేసాను. అంతకు ముందుగానే నేను బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవటం వల్ల నేలలో వేసిన విత్తనం అనేది నాకు పాడవలేదు. మరి 28వ తారీఖు నాకు వర్షం పడింది. అది కూడా తేలికపాటి జల్లు పడింది. ఆ తేలికపాటి జల్లుకే నాకు మొక్కలు అనేది బాగా వచ్చినాయి. 20 రకాల విత్తనాలు కూడా అన్నీ చక్కగా మలిచినాయి. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటికీ చిన్న చిన్న జల్లులు, అంటే 1 నిమిషం 2 నిమిషాలే జల్లులు పడుతున్నాయి. నేల అనేది బెట్ట అనేది తీరలేదు. చూడండి, ఎంత బెట్ట ఉన్నా కానీ మన పిఎండిఎస్ విత్తనాలు ఎంత బాగా మలిచినాయో, ఎంత హైట్ మలిచినాయో చూడండి. ఈ విషయం తెలుసుకున్న సంస్థ ప్రతినిధి బృందం పంట కోత ప్రయోగం చేసేందుకు నిర్ణయించారు. దీనికి గాను 5 మీటర్ల పొడవు వెడల్పులో పంటలన్నీ సేకరించి బరువు లెక్కించారు. ఐదు ఇంటూ 5లో సీసీ చేసాం. ఆకుల్లో నీరు లేకపోయినా కూడా కాటా వచ్చేసి ఒక మూట వచ్చేసి 36 కేజీలు వచ్చింది, ఒక మోపు వచ్చేసి 25 కేజీలు వచ్చింది. అంటే మొత్తం కలిపి 61 కేజీ వచ్చింది. 4 ఏళ్ల నుంచి పిఎండిఎస్ పంటలు సాగు చేయడం వల్ల భూమి గుల్లగా మారి నీటిని పీల్చుకునే సామర్థ్యం పెంచుకుంది. అదేవిధంగా నేలలో తేమ శాతం పెరిగి నీటి అవసరత తగ్గుతూ వస్తోంది. దీంతో పాటు వేరు వ్యవస్థ మరింత విస్తరించి దిగుబడి పెరిగేలా దోహదం చేస్తోంది. ఈ చేను అనేది మాకు ఎప్పటి నుంచో ఉంది. మేము ఈ పిఎండిఎస్ వేయకముందు గడ్డపోలుగు వేస్తే గడ్డపోలుగు దిగేది కాదు.
నేను ఎప్పుడైతే పిఎండిఎస్ వేయటం మొదలుపెట్టానో నేల గుల్లబారిపోయి వేరు వ్యవస్థ అనేది బాగా లోనకి వెళ్ళిపోయి తల్లి వేరు లోనకి వెళ్ళిపోయి పిల్ల వేర్లు బాగా వెడల్పుగా విస్తారంగా పెరిగిపోయి అసలు దుబ్బు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. నేల చూడండి, ఎక్కడ పట్టుకున్నా కూడా గొల్లెరిగిపోయి ఎలా వస్తుందో చూడండి. అదే కనుక పిఎండిఎస్ వేయిన చేలు అయితే ఇలా రాదు, బాగా గడ్డగా ఉంటుంది. ఈ చేలు ఇదే విధంగా ఎక్కడ తీసినా కూడా ఇట్లా దోచెడితో మట్టి ఎత్తుకోవచ్చు అనమాట. అంత గుల్లబారిపోయి ఉంది. మొక్క వేరు వ్యవస్థ అనేది భూమిలోకి అంత తొందరగా చొచ్చుకుపోతుంది. నీళ్ళని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, తొందరగా బెట్టకరానిది. దీనికి అదనంగా ఈ పంటల నుంచి సమకూరిన ఉత్పత్తులను ఇంటి అవసరాలకు, పశుగ్రాసాన్ని గొర్రెలు మేకలకు మేతగా అందించి లబ్ధి పొందుతున్నారు. మరి అదేవిధంగా దీంట్లో ఎక్కువ బలం రావడానికి మినుములు పెసలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువగా కలిపాను అనమాట. పర్సంటేజ్ ఎక్కువగా మినుములు పెసలు మరి శనగలు గోగులు ఇలా 20 రకాల విత్తనాలు మనం వేసుకున్నాము. మిరపతోట వేసుకోవడానికి నేలను రెడీ చేయాలి కాబట్టి 40 రోజులకే నేలలో కలిపేయడానికి రెడీ అవుతున్నాం అన్నమాట. ఈ విధంగా నామమాత్రపు పెట్టుబడితో నవధాన్యాలతో చేపట్టిన పిఎండిఎస్ సీజన్లో నేలలో పూర్తి స్థాయిలో పోషకాలు విస్తరించడం వల్ల రైతు శశికాంత్ సాగును మరింత పెంచేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. నా పక్కనంతా కెమికల్ చేసే చేలల్లో ఎక్కడా కూడా దోసెడు తెద్దామంటే మట్టి రాదు, ఎక్కడ చూసినా కూడా వానపాములు ఎక్కడా కాని రావు, నేలంతా నిర్వీర్యం అయిపోయింది. మన దాంట్లో అలా లేదు. మనది ఎక్కడ కావాలన్నా పొడి పొడిలాడుతూ మట్టి వస్తుంది. ఎర్రలు అదే విధంగా ఉన్నాయి. మీరు చూడండి, ఈ రోజుల్లో కూడా అంతా ఎండిపోయి ఉన్నాయి. చూడండి, పలానా గట్లు కూడా ఎన్ని కూడా ఎండిపోయి ఉన్నాయి. మన చేలో మాత్రం ఈ టైంలో కూడా పచ్చగా ఉంది. మన చేను ఒక్కటే చూడండి ఎంత పచ్చగా ఉందో.